ఆ విధంగా బుద్ధుడు 5 శిష్యులకు బోధ చేశాడు. వెంటనే ఆ 5 బుద్ధుడి నుండి ధర్మదీక్షను తీసుకోవడానికి రెడీ అయ్యారు. అలాగే బుద్ధుడు వారికి దీక్షను ప్రసాదించాడు. దాంతో కాశీనగరంలో బౌద్ధ ధర్మం వేళ్ళూనుకుంది. అంతటితో ఆగకుండా బుద్ధుడు ధర్మ ప్రచారం చేయడానికి అక్కడే కొంతకాలం పాటు ఉన్నాడు. ఆ టైంలోనే యశుడనే ఒక ధనవంతుడైన వర్తకుడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. దాంతో అతని బంధువులు కూడా చాలామంది బౌద్ధ ధర్మాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత బుద్ధుడు ఉరుబిల్వ, రాజగృహం, కపిలవస్తు, శ్రావస్తి, వైశాలి లాంటి అన్ని ప్రాంతాల్లో తిరిగి బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేశాడు. రాను రాను దీక్ష తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య ఎక్కువవడంతో 21 మందితో కలిసి భిక్షక సంఘాన్ని ప్రారంభించాడు. ఇలా వాళ్ళందరికీ బౌద్ధ ధర్మం మొత్తాన్ని సమగ్రంగా బోధించి మిగతా ప్రజలందరికీ ఆ ధర్మాన్ని బోధించమని వాళ్ళని ధర్మోపదేశకులుగా నియమించాడు. మొదట బుద్ధుడు ఉరుబిల్వాకు చేరుకున్నాడు. అక్కడ ధనవంతుల పిల్లలైన యువకులకు ధర్మదీక్షను ప్రసాదించాడు. ఆ యువకులంతా అప్పటి వరకు భోగాలను, అన్ని రకాల ఆనందాలను అనుభవిస్తుండేవారు. అలాంటి వాళ్ళలో సడన్గా ఈ మార్పు రావడంతో నగర ప్రజలంతా ఆశ్చర్యపడ్డారు. ఊరంతా ఇదొక వింతగా ప్రచారమైంది. బుద్ధుని దగ్గర ఏదో మంత్రతంత్రాల విద్యలున్నాయని ఊరంతా చెప్పుకున్నారు. దాంతో బుద్ధుడి పేరు మారుమ్రోగిపోయింది. ఆ ధర్మ రహస్యమేంటో తెలుసుకోవాలనే ఉత్సాహంతో జనాలంతా తండోపతండాలుగా బుద్ధుని దగ్గరికి వెళ్ళారు. వాళ్ళందరికీ బుద్ధుడు తన ధర్మోపదేశాన్ని వివరించాడు. బుద్ధుని బోధనలకు అట్రాక్ట్ అయిన కాశ్యపుడు, గయా కాశ్యపుడు, నదీ కాశ్యపుడు అనే 3 బ్రాహ్మణులు కూడా ధర్మదీక్షను స్వీకరించారు. దాంతో ఆ 3 దగ్గరున్న వందలాది మంది శిష్యులు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. కొంతకాలం పాటు ఉరుబిల్వలో ప్రచారం చేసిన తరువాత బుద్ధుడు అక్కడి నుండి గయాశీర్ష అనే పర్వత ప్రాంతానికి వెళ్తాడు. కొంతకాలం అక్కడ గడిపి రాజగృహం చేరుకుంటాడు. బుద్ధుడు రాజగృహం వచ్చాడనే విషయం తెలియగానే ఆ నగర రాజైన బింబిసారుడు స్వయంగా బుద్ధుని దగ్గరికి వెళ్ళి అతని ముందు సాష్టాంగ నమస్కారం చేసి తనకు కూడా ధర్మదీక్షను ప్రసాదించమని అడుగుతాడు. బుద్ధుడు బింబిసారునికి దీక్షనిస్తాడు. రాజుతో పాటు అతని సేవకులు కూడా దీక్షను తీసుకుంటారు. ఆ తర్వాత బుద్ధునికి, అతని శిష్యులకు రాజభవనంలోనే సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తాడు. బుద్ధుడు బింబిసారుని ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. బింబిసారునితో పాటు చాలామంది ప్రజలు బుద్ధుని అడుగుజాడల్లో నడవడానికి సిద్ధమవడం వల్ల మిగతా కొందరికి బుద్ధునిపై ఎక్కడా లేని కోపం వస్తుంది. అయితే అది మెల్లిగా చల్లారిపోతుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన మొత్తం కథలో బుద్ధుడు ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎందుకు అంతఃపురాన్ని వదిలి బయటికి వచ్చాడు, జ్ఞానోదయం ఎలా పొందాడని తెలుసుకున్నాం కదా. బుద్ధుడు అంతఃపురాన్ని వదిలిపెట్టిన తర్వాత తండ్రి శుద్ధోదనుడి రియాక్షన్ ఏంటి, భార్య యశోధర, కొడుకు రాహులుడు సంగతేమిటి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమైపోయారనే డౌట్ రావాలి. కాబట్టి ఈ కథలో తర్వాత ఒక కీలక మలుపు రాబోతుంది. స్టే ట్యూన్.